సర్కారోళ్ళ రైతు పండుగ, కారోళ్ళ గురుకులాల బాట, కమలమోళ్ళ కొత్త ప్రెసిడెంట్ దేవులాట, లగచర్ల నోటిఫికేషన్ వాపస్, రాజకీయాలకు బ్రేక్ ఇచ్చిన రామన్న, పబ్లిక్లకు వస్తున్న కవితక్క, గవర్నమెంట్ మీద ప్రతిపక్షాలు లడాయి. ఓ మస్తు నడుస్తాంది రాజకీయం. మరి ఐతారం పుట్ట ఏమైందో చూడాలి కదా, చూడుర్రి మరి. మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ తరువాత సోనియా గాంధీ గారి గ్యారెంటీగా నేను చెప్తున్నా, రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. గదన్నట్టు సంక్రాంతి వెళ్ళంగానే రైతు భరోసా వేస్తామని మాట ఇచ్చిండు ముఖ్యమంత్రి సారు. మరి ఎన్ని ఎకరాలకు ఇచ్చేది, కౌలు రైతుల సంగతి ఏందని అడిగితే, డిసెంబర్ నెలలో జరిగే శాసనసభ సమావేశాలలో సభలో చర్చ చేసి విధి విధానాలను ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని. ఇక రుణమాఫీ గురించి మళ్ళోపారి చెప్పుకుంటే ఏడాదిలోనే 25 లక్షల మందికి 21,000 కోట్లు కట్టినామన్నాడు. అప్పట్లో ఎట్లా జరిగిందో చెప్పిండు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా రైతులకు 11,909 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండు. ఆ రుణమాఫీలో వడ్డీ 8,578 కోట్ల రూపాయలు వడ్డీ కింద పోయింది. కేవలం 3,331 కోట్ల రూపాయలు మాత్రమే అసలు కింద జమ అయింది. సన్నాలకు 500 బోనస్ ఎప్పటికి ఇస్తాం, అవే వేయాలని కోరి ప్రతిపక్షాలను అరుచుకుండు రేవంత్ రెడ్డి సారు. మారీచులను మారువేషంలో వచ్చే వాళ్ళను, అది బీఆర్ఎస్ వల్ల బీజేపీ వల్ల చూడకండి, నమ్మకండి, వాళ్ళ మాటలు వినకండి. ఈ ముచ్చటిట్లుంటే 6 అబద్ధాలు 66 మోసాల పేరుతో కాంగ్రెస్ సర్కార్ మీద ఛార్జీ షీట్ వేసింది బీజేపీ. చెప్పినవి చేస్తలేరని గరమైండు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 1 సంవత్సర కాంగ్రెస్ పాలన ఏ మాత్రం తేడా లేదని ఈరోజు స్పష్టంగా చెప్పగలరు.